మరి ఎన్ని పనులున్నా కానీ నేను అక్కడ అటెండ్ అయ్యేవాడిని. అటువంటి మహా వ్యక్తి, మహానుభావుడు, అందరి మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయినాడు. ఆయనతో నా చివరి ఫోటో మనుబోలులో పోయిన సంవత్సరం గురి పౌర్ణమి రోజు తీసుకోవడం జరిగింది. ఆయన చివరిసారిగా కలవటం వాళ్ళ వదిన గారు చనిపోయినప్పుడు జయగారెడ్డి గారి ఇంట్లో ఈ మధ్యనే కలవటం జరిగింది. ఎప్పుడు కనబడిన నాయుడు గారు అంటూ ప్రత్యేకంగా సంబోధించేవాడు. ఈరోజు వేసిన ఫోటో స్టిల్స్లో కూడా నేను పలుమార్లు కనపడటం జరిగింది. ఆయనకి పద్యం అంటే కూడా చాలా ఇష్టము. బెంగళూరు నుంచి నెల్లూరు వచ్చినప్పుడు ఒక ప్రసాదరావు అని ఒక మిత్రుడిని చేసుకొచ్చేవాడు. ఆయన సాయంత్రం పూట అందరం కలిసి కూర్చున్నప్పుడు ఒక పద్యం పాడించుకొని సగం పాడిన తర్వాత మళ్ళీ ఆయన కూడా పాడేవాడు ఆ పద్యాన్ని. అటువంటి వ్యక్తి. ఒక్కొక్కసారి నాయుడు గారు వచ్చిండు పాడవా ఆ పద్యం అని ప్రసాదరావు అని అడిగేవాడు. అప్పుడు ఆయన కూడా పాడేవాడు. రవణాల్లో కూడా ఒక్కొక్కసారి సగం పాడిన తర్వాత ఆయన కూడా పాడేవాడు. అటువంటి సంగీత సాహిత్య అభిమాని, కళా పోషకులు, ఆరాధన దైవం అందరికీ కూడా మనసులో స్థిరస్థాయిగా ఉండిపోయినటువంటి వ్యక్తి. ఆయన ఎక్కడున్న ఆయన నివాళులు అర్పిస్తూ వారి కుటుంబానికి భగవంతుడు ఆయన దీవెనలు అన్నీ ఇచ్చి వారి మనోధైర్యం ఇవ్వాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రసాద్ రెడ్డి గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. చాలా సంతోషం.